నమస్తే, వెల్కమ్ టు సే న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా హెడ్లైన్స్. బెర్లిన్ సదస్సుకు బయలుదేరిన కందుల దుర్గేష్, ఎయిర్పోర్టులో జన సైనికుల ఘన వీడ్కోలు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బాలయోగి ఆశయ సాధనలో వెనుకబాటు, వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేత గన్ని కృష్ణ. మద్దూరి దంపతుల సేవలు చిరస్మరణీయం, స్వాతంత్ర సమరయోధుల పార్కులో నివాళులు. బడ్జెట్లో దళిత వర్గాలకు ప్రాధాన్యత, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. జర్మన్ రాజధాని బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగే పర్యాటక వాణిజ్య ప్రదర్శన ఇంటర్నేషనల్ టూరిజం బోర్స్ బెర్లిన్ సదస్సుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద జనసేన నాయకులు కందుల దుర్గేష్కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక్కడ నుండి హైదరాబాద్కు వెళ్లి అక్కడ నుండి జర్మనీకి విమానంలో మంత్రి బయలుదేరి వెళ్తున్నారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సుకి కందుల దుర్గేష్ హాజరవుతున్నారు. 400కు పైగా అంతర్జాతీయ నిపుణులతో పాటు 200 సెషన్స్, 17 థీమ్డ్ ట్రాక్స్ ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత హోటళ్లు, పర్యాటక బోర్డులు, టూర్ ఆపరేటర్లు, సిస్టమ్ ప్రొవైడర్లు, పరిశ్రమల నుండి ప్రతినిధులు, ట్రావెల్ ఎక్స్పర్టులు ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ బెర్లిన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రావాలి అని జనసేన పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది అని, గత ప్రభుత్వం చేసిన 43,000 కోట్ల రూపాయల అప్పులను తీర్చి ముందడుగు వేసింది అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక గాంధీపురంలో ఆయన నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. 7 సార్లు శాసనసభ సభ్యునిగా ఎంపిక అయ్యానని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని, త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలకు అధిక బడ్జెట్లో కేటాయించింది అని, 6 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు పూర్తయ్యాయని, వీటి ద్వారా పరిశ్రమలు వస్తే చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. బడ్జెట్ విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఆ పార్టీ నాయకుల తీరు మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి ఒక మూర్ఖ శిఖామణి అని, ఎదుటివారి కుటుంబ సభ్యులను, ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి అని హితవు పలికారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నగరపాలక సంస్థకు నూతన కార్యవర్గం వస్తుంది అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి, రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఏం చేయలేదని 8 నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ. పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని చక్కదిద్దుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన, రాళ్ళు చెక్కిన అవన్నీ కూడా తీయటం కోసం మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి? ఒక మూర్ఖ శిఖామణి తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఒక్కొక్కరు కలుగులోంచి బయటకు లాగడం జరుగుతూ ఉంది. ఎవడైతే ఒక మాతృమూర్తిని, బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా, అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు. నవ్వుతూ ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు. కేసులు లేవు. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం. ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం. కోడికత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడో మనం చూసాం. ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు, అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు
పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు, ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఇప్పుడు మాట్లాడి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, భావస్వేచ్ఛను హరించి, స్వాతంత్ర స్వేచ్ఛను హరించి, రాజ్యాంగబద్ధంగా కాకుండా వ్యవహరించి, ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరిని గెలుపు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్, ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. పానీలు అనేది కాదు. మరోసారి ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా, తప్పుడు విధానాలు వ్యవహరించకుండా ఉండడం కోసం కార్యాచరణ ఉంటుంది. లోటును పూడ్చుకుంటాం. కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాల సాధనలో వెనుకబడి ఉన్నామని, ఇకనైనా ఆయన కలలు కన్నా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడం, గోదావరి నదిపై కోటిపల్లి ముక్తేశ్వరం వంతెన నిర్మించాలి అని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గనికృష్ణ అన్నారు. జీఎంసీ బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా గనికృష్ణ కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. బాలయోగి చిత్రపటానికి గనికృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరే శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గనికృష్ణ మాట్లాడుతూ బాలయోగి మరణించి 23 సంవత్సరాలు పూర్తవుతున్నాయని, అయితే ఆయన ఆశయాలు సాధించలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి జయంతికి, వర్ధంతికి ఆయన ఆశయాలను కేవలం జ్ఞాపకం వేసుకోవడం తప్ప అమల్లో శ్రద్ధ పెట్టకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. పదవులు చేపట్టడం కన్నా పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనులు చేసినప్పుడే న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, తంగెళ్ల బాబీ, పాలవలస వీరభద్రం, నాయకులు మజ్జి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, పెనుగొండ రామకృష్ణ, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, సంసాని ప్రసాద్, నల్లం ఆనంద్, మల్లా వెంకటరాజు, సత్యనారాయణ, నల్లం ఆనంద్, జక్కంపూడి అర్జున్, ఏవివి సత్యనారాయణ, కవులూరి వెంకట్రావు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, నరాల రమణమూర్తి, రాయి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన స్మృతిలో తన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలోనే కాకుండా, రాష్ట్రంలో కాకుండా దేశమంతా కూడా ఆయన వదిలివెళ్ళిన స్మృతులు సజీవంగా ఎప్పటికీ కూడా ఉంటాయి. ఎందుకంటే మహానుభావులకు మరణం అంటూ ఉండదు. ముఖ్యంగా ఆయన కోనసీమకు కానీ జిల్లాకు కానీ చేసిన సేవలు, అమోఘమైన సేవలు చేశారు. ఆయన పార్టీ అంటే బ్రహ్మాండమైన కమిట్మెంట్. ఒక కమిట్మెంట్తో, పార్టీతో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎప్పటికైనా మంచి పదవులు వస్తాయనడానికి ఆయన ఒక సజీవమైన ఉదాహరణ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలని సంతలో పశువుల కొనేస్తుంటే బయటికి రావడానికి, ఎంపీలు బయటికి రావడానికి భయపడే రోజుల్లో బాలయోగి గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరే పార్టీ కోసం నిలబడ్డారు ఢిల్లీలో. ఆ రోజును గుర్తొచ్చుకుంటే బాలయోగి గారు చాలా ధైర్యంగా, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఈయన ధైర్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి దండేసి ఆయన చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్కి తీసుకెళ్ళిన ఘనత బాలయోగి గారికి దక్కింది. దానికోసం ఆయనకి తగిన రివార్డ్ అంటే ఆయనకి గ్యారంటీగా ఇవ్వాల్సిందేది. ఎందుకంటే ఆయన మొట్టమొదటి దళిత స్పీకర్. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో రాజమండ్రి నుండి కీలక పాత్ర పోషించిన మహనీయ దంపతులు మద్దూరు వెంకటరమణమ్మ, అన్నపూర్ణయ్య అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా డైరెక్టర్ కొయ్యన కుమారి అన్నారు. వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మద్దూరి వెంకటరమణమ్మ 119వ జయంతి సందర్భంగా ఆంధ్ర కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం భర్త అనుభవిస్తే భార్యగా రమణమ్మ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించారని వివరించారు.
అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొంది ముందుకు సాగితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పరురాలు మంచిరాజు హేమలత వారి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రీడమ్ పార్క్ కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమం. మద్దూరు అన్నపూర్ణయ్య గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు. స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిదండి. ఎన్నో సేవా ఉద్యమాలు చేశారు ఆయన. ఆ రోజు నేతాజీతో కలిపి పనిచేసినట్టు వైనం అలా ఆ స్ఫూర్తితోనే ఆయన్ని ఆంధ్ర నేతాజీ అనేవారు మద్దూరు అన్నపూర్ణయ్య గారు. ఆ అన్నపూర్ణయ్య గారు యొక్క భార్యగా వెంకటరమణమ్మ గారు నిజంగా ఆవిడ చరితార్థురాలు. ఆవిడ కూడా ఆ కుటుంబం, ఆయన కానీ ఆయన భార్య కానీ ఈ దేశం కోసం ఎనలేని సేవలు చేసి ఎన్నోసార్లు వాళ్ళు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర వాళ్ళది. చివరిలో ఇంకా ఇప్పుడు చెప్పారు చూడండి మన పెద్దలందరూ, అలాంటి ఘట్టాలు చెప్పుకుంటూ వెళ్తే ఇదే వెంకటరమణమ్మ గారు చనిపోయినప్పుడు శవాన్ని చూడడానికి కూడా అన్నపూర్ణయ్య గారు రాని పరిస్థితి అండి. ఆ రోజు కూడా ఆయన జైల్లో ఉన్నారట. ఎందుకంటే ఎన్నో నిరుపేద ఆ పరిస్థితులను అనుభవించడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ స్వాతంత్రోద్యమం కోసం కాంగ్రెస్ అనే పత్రికను ఆయన నడిపారు. మన రాజమండ్రి కూడా గొప్పతనం ఏంటంటే ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఆంధ్ర భీష్మ నేపథ్య సుబ్బారావు పంతులు గారు, ఆంధ్ర నేతాజీ మద్దూరు అన్నపూర్ణయ్య గారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు రాజమండ్రిలో వచ్చి మనం ఉన్న ఈ ప్రాంగణంలోనే స్పీచ్ ఇచ్చిన వైనం ఉంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడికి రప్పించిన మద్దూరు అన్నపూర్ణయ్య గారికి కూడా నివాళులు అర్పించుకుంటూ 99వ జయంతి జరుపుకోవడం మనం అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మహిళా మండలి సమక్షంలో ఇవాళ మద్దూరి అన్నపూర్ణయ్య గారి భార్య అయినటువంటి వెంకటరమణమ్మ గారి జయంతి జరుపుకోవడం ఎంతైనా అమోఘం. మరి ఆవిడ ఎన్నో కష్టాలు, వాళ్ళు జైలు పాలయ్యి ఎన్నో వారు త్యాగాల ఫలితమే ఇవాళ మనం చక్కని స్వేచ్ఛా జీవితం అనుభవిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెట్లో 20,250 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో స్థానిక గాంధీపురంలోని రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథులుగా గోరంట్ల పాల్గొని మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులను నాశనం చేశారని ఆరోపించారు. ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుంటిపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి బడ్జెట్లో 20,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించిందన్నారు. దళితులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది అని తలారి మూర్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళిత రాజ్యం స్థాపన దిశగా బడ్జెట్లో 20,000 కోట్లు పైబడి నిధులు కేటాయించిందన్నారు. రూరల్ కడియం మండలం ఎస్సీ నాయకులు జల్లి కృపావరం, రొంపిచెర్ల ఆందోనీదాస్, కాయల సత్యనారాయణ, పెనుమచి సురేష్, ముచ్చి నాని, కె సూర్యకుమార్, ఈతకోట రాజ్ కుమార్, నాగరాజు, కొడమంచిలి సూర్య, జీడి చంటి, బెంజిమాన్, చాపల వెంకట్రావు, శీలం రవి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు, దళితుల సంక్షేమం లేదు. అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో పునరెళ్ళిపోయిన దళిత వర్గాలకి ఆ బాసటగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. గతంలో 14-19 చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ 20,000 కోట్ల పైచీలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని, ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి, వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు ఎక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు. తప్పకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా ఉన్నాం. తలారి మూర్తి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్. దళిత ద్రోహి, దళిత జాతిని నాశనం చేసి ఒక రాక్షసుడి పాలన అంతమొందించిన తర్వాత దళితుల రాజ్యం, చంద్రన్న రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు మేము ఆనందాలు తెలియజేసుకుంటున్నాం. దేనికోసం అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి మొత్తం ఊడ్చిపెట్టేసిన ఖజానాను ఈ రోజున ఒక గాడిని పెడుతూ రాష్ట్ర బడ్జెట్ లో దళితుల కోసం ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్ల పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి ఇది దళితుల రాజ్యంగా తెలియజేసుకుంటూ మా అందరి ఆశాతిరేకలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు తాడేపల్లి నాగరాజు, యూనిట్ ఇన్ఛార్జి
కోలమూరు గ్రామ పంచాయతీ. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీల అభ్యున్నతి నిరుపయోగంగా మారింది. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది గుర్తుంచుకుని మళ్ళీ దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో 20,000 కోట్ల పైచీలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు. అవన్నీ కూడా మాకు మళ్ళీ ఎస్సీల అభ్యున్నతికి ఉపయోగపడేలాగా ఆయన చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. జల్ది కృపారావు నా పేరు, కడియం గ్రామం, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. నాది పోస్ట్ పోలింగ్. గోరంట్ల ఆదేశాల మేరకు నాకు వచ్చిన పదవండి. అయితే ఎస్సీల్ని ఎప్పుడు అలగదొక్కిన జగన్ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్ళిస్తే కాంగ్రెస్ ఎంపీగా అరసుకుమారు ధర్నా చేశారు కాకినాడలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మెంబర్ బాలేపల్లి మురళీధర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న పనులు పొంతనలేదన్నారు. ఇదే విషయం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ తేటతెల్లం చేసిందని విమర్శించారు. ఓట్ల కోసం అమలు సాధ్యం కాని హామీలు గుప్పించి చేతులెత్తేస్తామని చెప్పలేక సంక్షేమ పథకాల నిధులకు కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల మాట ఒత్తి మాటేనన్నారు. బౌండరీ దాటని అంకెలతో సూపర్ 6 కొడతామంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతుకు సాయం చేసేందుకు సరిపడా నిధులు కేటాయించలేని విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయమై ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పాలన ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పనికి ఆహార పథకం కానివ్వండి, అలాగే అనేక నీటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా కూడా రైతుకు సహాయపడటం కానీ, రుణమాఫీ చేయటంలో కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలు తమ మనసుల్లో నిశ్చలంగా నిలబెట్టుకుని ఆ రోజే బాగున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు మంచివి అని ఈ రోజుకి కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వారి మనసుల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలనా దక్షత తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇకనైనాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో ఆలోచన చేసి సంపదను సృష్టించి మీ హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దివంగత లోక్సభాపతి జీఎంసీ బాలయోగి వర్ధంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు నేతృత్వంలో జీఎంసీ బాలయోగి చిత్రపటానికి వృద్ధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా కోనసీమకి బాలయోగి చేసిన సేవలు అమూల్యమన్నారు. ఎవరి సహాయం కోరి వచ్చినా వారికి సేవలు అందించడంలో బాలయోగి ముందుంటూ అందరి మన్ననలు పొందారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రిగా, 2 సార్లు లోక్సభ స్పీకర్గా బాలయోగి దేశానికి విశేష సేవలు అందించారని రాంబాబు కొనియాడారు. బాలయోగి చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డులతో గౌరవించాలి అని రాంబాబు కోరారు. ఈ సందర్భంగా బాలయోగితో ఉన్న స్నేహాన్ని రాంబాబుకు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, ధనలక్ష్మి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. బాలయోగి గారి మరణించిన రోజు మన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా, అలాగే పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా, అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఆయన 2 సార్లు పనిచేసి మన తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆయన ఎవరు పిలిచినా పలికే మనిషి, స్నేహపాత్రుడు. మరి ఆయనకి నాకు ఒక 2 దశాబ్దాల స్నేహం ఉంది ఆయనతో. నేను ఈనాడు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత నేను రాజమండ్రి ఉద్యోగానికి వచ్చినప్పుడు, వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, రాజమండ్రిలో దిగినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు ప్రతినిత్యం ఆయనతో నేను గడిపిన క్షణాలు ఉన్నాయి. అలాగే మేము ఎవరైతే ఏ సాయం కావాల్సిన రాంబాబు చెప్పాడంటే అది చేసేదని ఆయన చాలా
శ్రద్ధగా మనం ఎవరికి ఏ పని అడిగినా ఆయన చేసి పెట్టారు. మరి ఆయనతో గడిపినటువంటి క్షణాలు నా మధుర జ్ఞాపకాలు నిజంగా చాలా నాకు ఉన్నాయి. అలాగే నా వివాహం ఉదయం 6 గంటలకైతే 6 గంటలకే ముహూర్తం టైంకి ఆయన వచ్చేసి ఆయన నా మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ప్రదర్శించారు. చాలా మంచి వ్యక్తి. అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టం. మరి అలాంటి నాయకుడికి మనందరం కూడా ఘననివ్వాలి అర్పిస్తూ ఈరోజు బాలయ్య గారి మరణాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాం. భగవాన్ శ్రీరామకృష్ణుల 190వ జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా చాలా పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూర్చామని రామకృష్ణ మఠం స్వామీజీలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోరుకొండ రోడ్డులో ఉన్న రామకృష్ణ మఠం ఆవరణలో 210 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, షర్ట్స్, రేషన్ కిట్స్ వితరణ జరిగింది. ఒక్కొక్క రేషన్ కిట్లో 8 రకాల వంట సరుకులు, కందిపప్పు, మినప్పప్పు, పంచదార, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, కరాచీ రవ్వ, వంట నూనె, కేజీ చొప్పున టీ పౌడర్ 200 గ్రాములతో ప్యాక్ చేసిన కిట్లు అందించారు. కార్యక్రమంలో స్వామి పరిజ్ఞయానందజీ మహారాజ్, స్వామి గీతాసారానందజీ మహారాజ్, స్వామి రఘువీరానందజీ మహారాజ్, స్వామి సేవ్యానందజీ, స్వామి ప్రజ్ఞానందజీ మహారాజ్, విఎస్ఎస్ కృష్ణకుమార్ పాల్గొన్నారు. పేపర్ మిల్లు పరంపర కార్మికులు 111 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి పంచుకుని తిన్న మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ మార్గని భరత్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరంపర 1-2లో 111 మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుండి అక్రమంగా లక్షలు దండుకున్న భరత్ దమ్ము ధైర్యం ఉంటే మిల్లు గేటు దగ్గరకు వచ్చి ఆ కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు. తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు పుచ్చుకుని ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భరత్ మిల్లు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఇటీవల పరంపర కార్మికులు మీడియాతో చెప్పిన సంగతిని సందర్భంగా గుర్తు చేశారు. దీనిని పారాచూట్ లీడర్ భరత్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా మాట్లాడుతూ రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్ స్థలం లీజ్లో పారాచూట్ లీడర్ మార్గని భరత్ 5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు చాపల చినరాజు, దుత్తరపు గంగాధర్, బొర్రా చిన్ని, మామిడి శ్రీను, కానేటి ప్రభుదాస్, ఆడారి లక్ష్మీనారాయణ, బతుల కిరణ్ బాబు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారికి ధైర్యం ఉంది కాబట్టే ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సంక్షేమం చూస్తూ మరి పేపర్ మిల్ కార్మికులకి న్యాయం చేస్తానని ముందుకు వచ్చాడు. మరి నువ్వు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే నువ్వు చేసిన పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయనే కేవలం కార్మికుల ముందుకు రావడానికి ధైర్యం నీకు చాలట్లే. నువ్వు ఓడిపోయిన తర్వాత మరి రాజమండ్రి ప్రజలతో ఎందుకు ఉండట్లేదు? 10 రోజులకో 15 రోజులకో అంటే పారాచూట్ లాగా వచ్చి వెళ్ళడమే తప్ప నీకు ఏదన్నా ఉంటే ప్రజల సంక్షేమం చూడు. మళ్ళీ ఒకవేళ నువ్వు ప్రజల సంక్షేమం చూసి నీ మీద ప్రజలకు అభిమానం ఉంటే మళ్ళీ నువ్వు నెగ్గుతావు. అంతేగాని ప్రజల సంక్షేమం చూడకుండా ప్రజల సొమ్మును కాజేసేసి ఈరోజు ఏదైతే పేపర్ మిల్లు కార్మికులకు అండగా లేవో ఇదే దీనికి నిదర్శనం. కనుక నువ్వు అవాకులు చవాకులు మాని ఏది అనుకుంటే అది మళ్ళా తిరిగి మీ మీదే పడతాదని చెప్పి గట్టి తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, మీ పారాచూట్ రాజకీయాలు మానుకోండి, ఉండాలంటే ఇక్కడే ఉండండి, రాజమండ్రిలో ఉండండి, ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయండి. మా వాసు గారు ఉన్నారు, మా అందరి బాసు ఆదిరెడ్డి వాసు, ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారనుకున్నారు? నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని ప్రజల్లో ఉండటం లేదు, అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటారు, ప్రజా సమస్యలకే పోరాడుతూ ఉంటారు. నిన్న ఉదయం వాళ్ళ తాలూకా ఒక మ్యారేజ్లో కూడా పెళ్ళి, ఇది వివాహం సందర్భాన్ని కాకుండా కూడా ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే 50,000 రూపాయలు సెంట్రల్ మినిస్టర్ గారి చేత చేతుల మీదుగా ఇప్పించారు వాసు గారు. అది ఆయనకున్న ఘనత. మీరు కూడా అలా చేయండి, అలా ఆదుకోండి, అలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి. అంతేగాని మీరు లేనిపోని మాటలు ఇవన్నీ చెప్పి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ పారాచూట్ ఎంపీ గారికి మరలా మేము ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం. చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసే విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించాలి అని హుకుంపేట శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ పాఠశాల చైర్పర్సన్ పసుమర్తి ముకుందప్రియ అన్నారు. సైన్స్ ఫెయిర్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ఆమె అభినందించారు. పాఠశాలలో 2వ రోజు జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు చూసి వారిని అభినందించారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి ఉన్న ప్రతిభను, మెలకువల్ని తెలుసుకుని ప్రోత్సహించడం ద్వారా మంచి ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ పిఆర్కే చౌదరి, ప్రిన్సిపల్ కె కనకదుర్గ ప్రసాద్, ఏఓ మౌలాలి, బి బాబ్జీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెర్లిన్ సదస్సుకు బయలుదేరిన కందుల దుర్గేష్, ఎయిర్పోర్టులో జన సైనికుల ఘన వీడ్కోలు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బాలయోగి ఆశయ సాధనలో వెనుకబాటు, వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేత గన్ని కృష్ణ. మద్దూరి దంపతుల సేవలు చిరస్మరణీయం, స్వాతంత్ర సమరయోధుల పార్కులో నివాళులు. బడ్జెట్లో దళిత వర్గాలకు ప్రాధాన్యత, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.